హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 12వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ముందుగా మనం మేషరాశి విషయానికి వస్తే బాగా బలమైన కొవ్వు గల ఆహార పదార్థాలను తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరుగా జారి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. మీ ప్రమోషన్స్ బాగా ఉంటాయి. అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు పొందుతుంది. ఆర్థిక లబ్ధి లేదంటే ఎక్కువగా డబ్బు గురించి ఆలోచించొద్దు, అది మీకు రాను రాను లాభదాయకమే అవుతుంది. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను తెలుసుకోండి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తాయి, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకొచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. ఈ రోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యం, సంపద, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సంపాదించడానికి, అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారాన్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలు, అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది. ఈ రోజు మీకు దగ్గరి వారు బాగా ఇంకా దగ్గరవుతారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మర్రి చెట్టు మీద పాలు పోయాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మీ నుదిటి మీద చెట్టు ఉన్న దగ్గర తడి నేల లేకుండా మట్టి చూసుకోండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజవుతుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి. అనవసరమైన తగువులకి అస్సలు వెళ్ళకండి. దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీకేదైనా చెప్పే విషయం మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారి మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. మీరు మీ ఆఫీసుల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడనేది గుర్తుంచుకోవాలి. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉద్యోగంలో విజయవంతంగా మీ జీవితాన్ని కొనసాగించడానికి ధ్రువగడ్డి, ఆకుపచ్చ ఆకులు, తీపి, అలాగే తులసి ఆకులు ఇంటిలో ఉంచుకోండి. అవి ఎండిపోయిన తర్వాత కొత్త వాటిని పెట్టుకోండి. ఈ రోజు ఆరోగ్యం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావనను వదిలేసేయండి. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును పొదుపు చేసుకోవాలి. మీరు 10 మందిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారో గమనించుకోండి, లేదంటే మీ భావోద్వేగాలకి మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. ఈరోజు గుడ్డి ప్రేమను సంపాదించుకోగలుగుతారు. ఒకసారి మీరు మీ ప్రేమ సంబంధించి ఎవరితో అయినా కలిసే ముందు వాస్తవాలు అనేది తెలుసుకోండి. కుటుంబంలోని ఒకరు వారికి సహాయం, సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు, తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం, అలాగే పశుగ్రాసాన్ని సమర్పించండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే మీ భావాలపైన మీరు నియంత్రణ చేయాలి, తెలివిగా మదుపు చేయాలి. మలుపులను మీరు అత్యంత ఆనందకారులుగా చూసుకుంటారు. ఇతరుల జోక్యం రాపిడి ఒరిపిడికి కారణమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేసుకోవటం మంచిది కాదు. ఈ రోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అవ్వచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాగి మేకులతో మంచం 4 మూలాలను ఎయిలింగ్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఈ రోజు కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభం అనేది వస్తుంది. సో కుటుంబంలో శాంతి దూతలాగా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు. పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులు, గోధుమలని, బెల్లాన్ని వాటికి పెట్టండి. ఈరోజు సంపద అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. చిరకాలంగా మీరు వసూలు కాని బకాయిలు వసూలు అవడం అనేది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి. అది మీకు, మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలిస్తుంది. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసితో మంచి అవగాహన కోసం శివలింగానికి ముడిపాలు, పెరుగు, మజ్జిగని లింగాభిషేకం చేయండి. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. కానీ కోరుకున్నంతగా కాదు. డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. పగటి కలలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. కాలం విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో మీకు కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యమైనది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరియాల యొక్క పరిమాణాన్ని ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థిక శ్రేయస్సు బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఒత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు. ఇది ఇప్పుడిప్పుడే పొగ తాగడం, ఆల్కహాల్ తాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధి లాగానే ప్రబలుతుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. ఈ రోజు మీ ప్రాజెక్టును, ప్లాన్ను మీ జీవిత భాగస్వామి పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికను అనేది కోల్పోకండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని పోయండి, ప్రదక్షిణాలు చేయండి. ముఖ్యంగా శనివారాలలో ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఈరోజు సంపద, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇక మకర రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది. తాము సూర్యుని వేడిమిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల్లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు లభిస్తుంది. ఈ రోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు వస్తాయి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం అనే చెప్పాలి. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. ఈ రోజు మీరు ఆఫీసుల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మౌనంగా ఉండటం అనేది మంచిది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవితానికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకు అంటే వారితో సమయాన్ని గడపకపోవటం వలన వారికి కోపం వస్తుంది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జేబులో ఎరుపు నారింజ వస్త్రంతో చుట్టిన బాయిల్ చెట్టు యొక్క వాటిని మూలాల్లో ఉంచండి. ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు సరదాగా నిండే రోజు అవుతుంది. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇంటిని అందగించటంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి. క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది. ఇంటికి అమితమైన ఆనందాలను, ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే. వాస్తవాలతో ఎదురుగా పోరాడితే మీ బంధువులని వదులుకోవాల్సి వస్తుంది. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది. ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారనుకుంటారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సుగంధ ఉపకరణాలు మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి. మీ ప్రేమ జీవితం సజావుగా నడుస్తుంది. ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది. మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం మీకు ఎన్నెన్నో సాధించే శక్తి అవుతుంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు అనేది అస్సలు పెట్టకండి. ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, శివలింగాలకు సాధారణ అభిషేకం చేయించండి. మీ ఆర్థిక సంపద అనేది మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాల్టి మే 12 సోమవారం 2025 రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా ఏమైనా మీకు అనుమానాలుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నివృత్తి చేయడానికే ప్రయత్నిస్తాను. శుభమస్తు.